నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్, ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడతాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ కాల్షియం లోపం, అలాగే విటమిన్ డి లోపం, అలాగే కీళ్ళ నొప్పులకి అసలు వీటికి మధ్య సంబంధం ఏంటి అని అంటారా? అంటే ఈ లోపాల వల్లనే కీళ్ళ నొప్పులు వస్తాయి అంటారా? అలాగే కీళ్ళ నొప్పులు తగ్గడానికి కూడా ఒక మంచి రెమెడీ చెప్పండి డాక్టర్ గారు. ఎక్కువ శాతం మందిలో ఈ లోపాల వల్లనే ఈ యొక్క కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు ఇలాంటివన్నీ వస్తుంటాయి అమ్మా. కాబట్టి యాక్చువల్గా ఏంటంటే కాల్షియంకు డి విటమిన్కి చాలా అవినాభావ సంబంధం ఉంది. అంటే భార్యాభర్తలాగా, లేకపోతే తండ్రి కొడుకులాగా, అన్నదమ్ముల్లాగా, అక్కచెల్లెలాగా అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఒకటి లేకపోతే దాని ప్రభావం అంత ఆశించిన స్థాయిలో ఉండదు. కాబట్టి ముఖ్యంగా మనకి ఎముకలకు కానీ కీళ్ళకు కానీ, కీళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎలాంటి జబ్బులు లేకుండా ఉండాలన్నా వాటికి సంబంధించినటువంటివి మన దేహానికి కాల్షియం చాలా అవసరం. చాలామంది అవగాహన లోపంతో, ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత, కొద్దో గొప్ప మిడిమిడి జ్ఞానంతో ఏం చేస్తారంటే ఈ కాల్షియం ఆహార రూపంలో కాల్షియము, అదేవిధంగా ఔషధ రూపంలో, అంటే పక్కింటి వాళ్ళు చెప్పారను, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారను, తెలిసిన వాళ్ళు చెప్పారను, ఏదో ఒకటి చెప్పేసి కాల్షియం మెడిసిన్స్ టాబ్లెట్స్ రూపంలోనూ, సిరప్ రూపంలోనూ, క్యాప్స్ ఏదేదో వాడుతుంటారమ్మా. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన దేహంలోకి ఆహారం ద్వారా కానీ, లేకపోతే ఇది ఔషధ పరంగా కానీ ఏ పద్ధతిలో కాల్షియం మన దేహంలోకి పోయినా ఆ కాల్షియము వంట పట్టాలంటే డి విటమిన్ చాలా చాలా అవసరం. ఎప్పుడైతే బాడీలో డి విటమిన్ లోపం ఉందో అప్పుడు మీరు టన్నులు కాల్షియం తీసుకున్నా ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. రెండవది ఔషధ రూపంలో తయారు వాడుకున్నట్లయితే మంచికి పోను చెడు ఎక్కువ కలగజేస్తుంది. దానివల్ల ఇంకా ఎముకలకు కీళ్ళకు సంబంధించిన సమస్యలు ఇంకెక్కువైపోతాయి. కిడ్నీ ఫిల్టరేషన్ దెబ్బతింటాయి. ఆ తర్వాత మెదడుకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అంటే డి విటమిన్ చాలా చాలా అవసరం. సూర్యభగవానుడు చక్కగా ప్రత్యక్షం అవుతూ నా ఆశీర్వాదాన్ని తీసుకోండి అని చెప్పేసి మనం గుర్తు చేసుకున్నప్పటికీ మనం ఆ భాగ్యాన్ని నోచుకోగలేకపోవడం మన దురదృష్టం. దీనివల్లనే మరి విటమిన్ డి లోపము ఎక్కువ శాతం మందులు, 100లో దాదాపు 90%, 95% మందిలో కలుగుతుందంటే మనకు ఆ సూర్యకిరణాల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ఎఫెక్ట్ మన దేహం మీద ఉండకపోవడం చేత, డి విటమిన్ ప్రొడక్షన్ లేకపోవడం చేత, మనకి అనుకున్నంత పద్ధతిలో డి విటమిన్ లేకపోవడం చేత ఈ కాల్షియం కూడా సక్రమంగా మన బాడీ లేకపోవడం చేత ఈ యొక్క సమస్యలు కలుగుతున్నాయి. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా మరి డి విటమిన్ చాలా చాలా అవసరం. డి విటమిన్ కోసం అని చెప్పేసి మరి పుట్టగొడుగులు ఇలాంటివి వాడుకుంటుంటారు. అదేవిధంగా ఈ బీన్స్, పాలకూర, అదేవిధంగా పాలు, పెరుగు, తర్వాత మాంసాహారం, చేపలు, వీటిలంతా అంతో ఇంతో డి విటమిన్ ఉంటుంది కానీ ఆశించినటువంటి స్థాయిలో ఉండదు. మరి ఎక్కువ శాతంలో మాత్రం పుట్టగొడుగులు ఉంటుంది. పుట్టగొడుగులు అందరికీ దొరకవు, మష్రూమ్స్. సో రెగ్యులర్గా పుట్టగొడుగులు తీసుకున్నట్లయితే మరి డి విటమిన్ ఆశించిన స్థాయిలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ అది అందరికీ అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి లేదు. సో మిగతా వాటిల్లో డి విటమిన్ ఉన్నా మరి సరిపోయినంత డి విటమిన్ ఉండదు. మనం డైలీ కావాల్సిన డి విటమిన్ అన్ని పదార్థాలు మనం వాడుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఉండదు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్లనే ఈ యొక్క లోపాలు కూడా ఎక్కువైపోతున్నాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ నాటు ఆవు పాలు వారానికి ఒకసారి మరి జున్ను రూపంలో తీసుకున్నప్పటికీ ఆ డి విటమిన్ ప్రాబ్లం లేకుండా మనం కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. మరి నాటు ఆవు పాలు ఎక్కడ దొరుకుతాయండి? మామూలు పాలు దొరకడమే, స్వచ్ఛమైన పాలే దొరకనప్పుడు మనం ఊహించుకోవడం కూడా కష్టం. సో వసతి ఉండి, వీలుండి, అవకాశం ఉండి, అన్ని అనుకూలంగా ఉంటే అట్లా ఫాలో కావచ్చు. లేని పక్షంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా 15 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ మరి కనీసం సంవత్సరానికి ఒకసారైనా డి విటమిన్ టెస్ట్ చేసుకొని డి విటమిన్ లోపం ఉంటే సప్లిమెంట్ అన్న వాడుకుంటున్నారు. ఖచ్చితంగా మాత్రం చేయాలండి. లేకపోతే తాత్కాలికంగా దాని యొక్క ప్రభావం కనిపించకపోవచ్చు కానీ మరి ముందు రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ మరి ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు, ఎముక నొప్పులు, తర్వాత ఆస్టియోపోరోసిస్ అని, ఆస్టియోమైలైటిస్ అని చెప్పేసి ఇతర అనేక రకాల ఎముకలకు సంబంధించిన జబ్బులు, అదేవిధంగా ఆర్థరైటిస్, ఈ కీళ్ళకు సంబంధించినటువంటి జబ్బులు, ఇలాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది అన్నమాట. కాబట్టి ఈ డి విటమిన్ని ఆ పద్ధతిలో మనం ఫిలప్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. అదేవిధంగా కాల్షియం, నువ్వుల్లో విపరీతంగా కాల్షియం ఉంది. సో అలాంటి నువ్వులు వాడుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు పాలలో అంత ఇంత కాల్షియం ఉంది, పెరుగులో కాల్షియం ఉంది. ఇలాంటి పదార్థాలు, తర్వాత ఈ డైరీ ప్రొడక్ట్స్లో కూడా మంచి కాల్షియం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. డ్రై నట్స్లో కాల్షియం ఉంది. మనం తీసుకుంటే ఇతర పదార్థాలు కూడా, డ్రై ఫ్రూట్స్లో కూడా కాల్షియం పర్సెంటేజెస్ బాగుంటాయి. కాబట్టి అదేవిధంగా ఆకుకూరల్లో కూడా మరి కాల్షియం బాగుండేటువంటి ఆకుకూరలు కూడా ఉన్నాయి. సో ఇలాంటివి బాగా తీసుకోవడం చాలా చాలా మంచిది. సో ఇది
మరి యాక్చువల్గా ఏంటంటే మోకాళ్ళ నొప్పులకు సంబంధించి మరి ఫార్ములా గురించి మనం ఆలోచించినట్లయితే సరే తెలుసో తెలియకో అవగాహన లోపంతోనో మరి ఏదో ఒక పద్ధతిలో నొప్పులు వచ్చాయి, వాళ్ళకి తగ్గడం ప్రధానం. సో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవడం వల్ల మరి తాత్కాలికంగా ఉపశమనం కలిగినప్పటికీ దానివల్ల వచ్చేటువంటి బాధలు అనేకం. సో వాటినన్నిటి నుంచి బయటపడాలంటే క్షేమదాయకంగా ఔషధాన్ని తయారు చేసుకుని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ సమస్య తగ్గిపోతుంది, భవిష్యత్తులో ఇతర ఇబ్బందులు ఉండవు. ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 100 గ్రాములు వాము యొక్క చూర్ణం, వామును వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక 100 గ్రాములు వాము చూర్ణం తీసుకోవాలి. ఆ యొక్క వాము చూర్ణంలో 25 గ్రాములు శొంఠి చూర్ణము, 10 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం. సింపుల్ రెమెడీ అండి. వాము చూర్ణము, శొంఠి చూర్ణము, దాల్చిన చెక్క చూర్ణం. సో నేను చెప్పినటువంటి రేషియోలో 3 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు మ్యాక్సిమం 1/2 టీ స్పూన్ అంటే 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు ఔషధాన్ని వాడుకోవాలి. సో ఆ వయస్సును బట్టి, వ్యాధి యొక్క తీవ్రతను బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి ఆ డోస్ వాడుకుంటే సరిపోతుంది. కాబట్టి 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు ఈ యొక్క చూర్ణాన్ని తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు. తేనె వాడకూడనటువంటి వాళ్ళైతే ఆ పొడిని కాస్త నీళ్ళలో కలిపి తీసుకోవడం కానీ, లేకపోతే ఆ పొడి నోట్లో వేసుకొని నీళ్ళు తాగడం కానీ, లేకపోతే కాస్త పాలలో కలిపి కానీ ఏదో ఒక పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యకు చాలా చక్కగా చెక్ పెట్టవచ్చు. మోకాళ్ళ భాగంలో కలిగేటువంటి పోటు, సలుపు, బాధ, అసౌకర్యము, వాపు ఇలాంటి అనేక రకాలైన అనారోగ్య పరిస్థితులని తొలగిపోయేందుకు ఈ 3 పదార్థాల్లో అంటే వాములో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, థైమాలు, థైమోక్వినాను, శాపోనిన్స్, అదేవిధంగా ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి. అదేవిధంగా శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగోలు, అదేవిధంగా కుర్కుమిన్ను, తర్వాత సాలిసైలైట్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి. అదేవిధంగా 3వ పదార్థంగా చెప్పబడిన దాల్చిన చెక్కలో ఉన్నటువంటి కౌమారిన్స్, అదేవిధంగా సినిమాల్డిహైడ్ ఇవన్నీ కూడా నొప్పిని తగ్గించేందుకు, ఆ యొక్క కీళ్ళ భాగంలో చక్కటి ఆరోగ్యాన్ని స్వస్థతను కలిగజేసేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని వీటి వల్ల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఓకే, చాలా చక్కటి రెమెడీ చెప్పారు సార్. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.